సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన. మహాగణిత వహించిన మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది శ్రోతలు ఇదిగో ఈ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించి ఆదరించి ఆకర్షించి ఆత్మపూర్ణులుగా చేసి పరిశుద్ధాత్మ లేని వారిని పరిశుద్ధాత్మతో నింపి వీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, ప్రమీల, హైదరాబాద్. శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు మరి కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సత్యమై ఉన్నారు. దాసి సురేష్ గారు నగరపాలక సంస్థలో సుమారు 35 సంవత్సరాలు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి 29/11/2020 నందు ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి కుటుంబము అలాగే మరి మనవాళ్ళు మనవరాళ్ళు సంఘ సభ్యులందరి విషయంలో ప్రార్థించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి 6వ భాగాన్ని ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ ఉంటువారు మీ బైబిల్ తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు కానీ శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? ఇక్కడ ఈ 4వ అధ్యాయము మరి 14వ వచనం నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి విషయంలో ఈ క్లెయిమ్స్ దేర్ రిగార్డ్ యాజ్ దేర్ స్పిరిచువల్ ఫాదర్ ఇన్ క్రైస్ట్ అండ్ షోస్ ఈజ్ కన్సర్న్ ఫర్ దెమ్. మరి ఆత్మీయ తండ్రి అనే విషయాన్ని గురించి మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్మును సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. మరి కొరింథీయులను గురించి పౌలు అంటున్నాడు, మీరు నాకు ప్రియమైన పిల్లలు. మరి మనము మరి దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అయితే ఉపదేశకులు టీచర్సు ప్రీచర్సు చాలామంది ఉంటే ఉండవచ్చును, కానీ మరి తండ్రులు మాత్రం అనేకులు లేరు.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. మరి పౌలు క్రీస్తుకు సమీపముగా వెళ్తూ ఉన్నాడు. మనము కూడా పౌలు వలె క్రీస్తునకు సమీపముగా వెళ్ళవలసి ఉంది. ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. మరి తిమోతి ఆత్మీయ కుమారుడే అయినప్పటికీ ఇక్కడ పౌలు తిమోతిని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియమైన నా నిజమైన కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. మరి అతడు ఎలాగా, మరి అతని వైఖరి ఎలా ఉంది? అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. మరి తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీస్ దేశస్థుడు అయినప్పటికీ అతడు ఈ కొరియా పట్టణానికి చెందినవాడు అయినప్పటికీ మరి పౌలు ద్వారా తిమోతి రక్షణ పొంది ఉన్నాడు. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తినే తెలుసుకుందును. ఒకవేళ కొంతమంది నేను రానేమో అని ఉప్పొంగుతున్నారు. అయితే నేను మీ వద్దకు వచ్చినప్పుడు వారి మాటలు కాదు, వారి శక్తిని తెలుసుకుంటాను. కొంతమంది పౌలునకు మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ భేదములు వచ్చేసాయి. కొంతమంది మేము మరి అపోల్లో వారం అంటున్నారు, కొంతమంది మేము కేపా వారం అంటున్నారు, కొంతమంది మేము క్రీస్తు వారం అంటున్నారు. ఈ విధముగా కొరింథీ సంఘములో మరి విభేదాలు ఏర్పడ్డాయి. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? పౌలు ఇంతకు ముందే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. క్రీస్తు ఎలాగ బోధించాడు మనకి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారమును మోసుకొని చూడండి సమస్తమైన వాళ్ళరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏలయనగా నేను సాత్వికుడను దీనమైన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. క్రీస్తు సాత్వికుడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడుతుంది. పౌలు కూడా నేను సాత్వికముతో మీ యొద్దకు రావాలి అనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. బ్లెస్డ్ దోస్ హు ఆర్ మీక్నెస్, ఫర్ దే ఆర్ ది ఆక్యుపై ద ఎర్త్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మరి సాత్వికం అనేది మరి క్రైస్తవులకు చాలా అవసరము. ఇప్పుడు మనము 5వ అధ్యాయంలోనికి వస్తున్నాము. ఈ 5వ అధ్యాయమును 2 భాగములుగా విభజించడం జరిగింది. 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ది అపోస్టల్స్ బ్లేమ్స్ ది కొరింథియన్స్ ఫర్ కన్విన్స్ ఎట్ యాన్ ఇన్కాస్టియస్ పర్సన్. మరి అపోస్తలులు మరి పౌలు వారి మీద ఒక నేరము మోపుతున్నాడు. ఎందుకంటే మరి అశ్లీలకరమైనటువంటి పని చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అనే విషయంలో వారి మీద నేరారోపణ చేయుచున్నాడు. 5వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో అండ్ డైరెక్ట్స్ దేర్ బిహేవియర్ టువార్డ్స్ దోస్ క్వాలిటీ ఆఫ్ స్కాండలస్ క్రైమ్స్. మరి ఇటువంటి అశ్లీలకరమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులను గూర్చి, వారి ప్రవర్తనను గూర్చి ఇక్కడ వారి మీద
అతడు నేరములు మోపుతున్నాడు. 5వ అధ్యాయం 1 నుండి మనం చదువుకున్నప్పుడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇట్టి జారత్వం అన్యజనులైన జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండి నట్టుగానే ఇట్టి కార్యం ఇలాగూ చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునికి అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియని మీరు ఎరగరా. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అనుమర పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును నిత్యము సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మరి ఈ భాగంలో ఇక్కడ పౌలు చెప్పేది ఏమిటంటే, మీలో జారత్వం అన్నదని వదంతి కలదు. మరి సంఘములో జారత్వము ప్రవేశించింది. దేవుడు మరి పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులైనడు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మరి 1 తెస్సలోనికే పత్రికలో 5వ అధ్యాయములో అంటున్నాడు, మీరు జారత్వమునకు దూరముగా ఉన్నటే దేవుని చిత్తము. మరి దేవుని చిత్తం ఏమిటంటే మీరు జారత్వమునకు దూరముగా ఉండాలి. మరి మీలో జారత్వం అన్నది, జారత్వము అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. మరి పెండ్లి అయినటువంటి వ్యక్తిని పెండ్లి కానటువంటి ఒక వ్యక్తి మరి సాంగత్యం చేయటి జారత్వము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇట్టి జారత్వం అన్యజనులకు జరగదు. మరి చూడండి, పాత నిబంధన గ్రంథంలో రూబేను అనేవాడు వెళ్ళి మరి తన తల్లిని మరి కొన్ని ఫలములు ఇచ్చి ఎలాగున అతడు ఆమెతో వ్యభిచరించాడో మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఒకడు తన తండ్రి భార్యను అనగా సొంత తల్లిని ఉంచుకున్నాడట, ఇటు జారత్వం అన్యజనులైన జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. 50వ కీర్తనలో అంటున్నాడు, దొంగను చూచి నీవు ఏకీభవించదవు, వ్యభిచరించు వారిని చూచి నీవు ఏకీభవించదవు, నువ్వు దుష్టులతో సాంగత్యము చేసేదవు అని అంటున్నాడు దేవుడు. ఇట్టి పరులని కళ్ళుల ముందు ఉంచి నేను మిమ్మల్ని గద్దించేదని అంటున్నాడు. కనుక మీరు ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు అతనితో ఏకీభవించడము అనగా మరి అతని పాపములో పాలివారొకటే. కనుక మీరు ఇటువంటి కార్యము చేసిన వాడిని ఎంత మాత్రము సహించకూడదు. అటువంటి వాడిని మీలో నుండి వెలివేయండి అని పౌలు చెప్పుచున్నాడు. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండి ఎట్టుగానే ఇటు కార్యం ఇలాగూ చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. మరి ఇంతకు ముందే తీర్పు తీర్చాడు పౌలు ఒకసారి, అయినా వీళ్ళు ఇతన్ని ఇంకా తొలగించలేదు. ఆ పాపం అలాగే ఉండిపోయింది, కంటిన్యూ అవుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, కృప విస్తరించారని మనము పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయినటువంటి మనము మరలా తిరిగి అందులో ఎలాగూ జీవించుదము అంటూ ఉన్నాడు. ఒకసారి పాప విషయంలో చనిపోయావు, మరలా తిరిగి నువ్వు ఎలా బ్రతుకుతావు అందులో అంటున్నాడు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును
నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునికి అప్పగింపవలెను. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో క్రీస్తు యేసునందు నిద్రించిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ప్రభు అయిన యేసును ఎదుర్కొనుటకు మధ్యాకాశమునకు మేఘముల మీద కొనిపోబడదము. మృతులైన వారు మొదట లేస్తారు కనుక మనమందరము మేఘాల మీద యేసు ప్రభుతో కూడా తిరిగి ఈ లోకానికి రాబోతున్నాం. 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. అలాగ మనం వచ్చేటప్పుడు ఇటువంటి కార్యము చేసిన వాడిని సాతానుకు మనం అప్పగించుదాం అని పౌలు కొరింథీయులతో చెప్పుచున్నాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. పులిసిన పిండి కొంచెమే. మరి పస్కాను గూర్చి చెప్పుచున్నాడు. పస్కా పండుగ సమయంలో వారు పులియని రొట్టెలు భుజించాలి, చేదు కూరలతో భుజించాలి. దాని మాంసమును కాల్చి అందులో ఉన్నటువంటి మరి వేస్టెడ్ పదార్థాలన్నీ తీసివేసి, అపవిత్రమైన వాటిని తీసివేసి, పవిత్రమైన దాన్ని నిప్పుల మీద కాల్చి రొట్టెలు చేసుకొని చేదు కూరలతో దాన్ని భుజించమన్నాడు. పులిసినది కాదు. పులిసిన పిండి అంటే పాపము. కనుక పాపమునకు వచ్చే జీతము మరణము. ఈ పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేస్తుంది. బుక్కావాని అత్తరులో చచ్చిన ఈగ పరుట వలన అత్తరంతా చెడిపోతుంది. అలాగే కొంచెము పాపము ఎంతైనా సరే అది సంఘాన్నంతటిని పాడు చేస్తుంది. కనుక సంఘములో ఇటువంటి వాడిని మీరు ఉంచకండి. వాడితో సావాసం చేయొద్దు, వాడితో మాట్లాడకూడదు. వాడిని అటువాడిని సంఘములో నుండి వెలివేయండి అని పౌలు నిష్కళంకంగా చెప్తున్నాడు. నిష్కర్షగా ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడింది. ఇప్పుడు క్రీస్తు వధించబడ్డాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు క్రీస్తు గొర్రెపిల్లగా వచ్చాడు. బొచ్చు కత్తిరించువారు ఎదుట గొర్రెపిల్లలాగు మౌనము ఉండునో ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. కనుక పస్కా పశువు వధించబడింది. 2025 సంవత్సరాల క్రితము ఆ గొల్గోతా పర్వతం మీద మరి ఆ యొక్క శిలువలో ఈ పస్కా పశువు వధించబడింది. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. కనుక మీరు పావురం వలె నిష్కపటులుగా ఉండాలి, పాముల వలె వివేకులుగా ఉండాలని చెప్పాడు. సత్యం అనే పులియని రొట్టెతో. మరి సత్యము అనగా దేవుని వాక్యము. యోహాను 17:17లో నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠించుచున్నాను, నీ వాక్యమే సత్యము. యేసు యోహాను సువార్త 14:6లో అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేడు. 119వ కీర్తన 165వ వచనములో నీ మాటల ప్రారంభము సత్యము. దై వర్డ్స్ బిగినింగ్ ద ట్రూత్. నీ మాటల ప్రారంభము సత్యము. సత్యమనగా దేవుని వాక్యము, సత్యమనగా యేసు క్రీస్తు. ఇప్పుడు మనము 9వ వచనం నుండి చదువుకుందాం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్నడలా అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. కనుక జారులతో సాంగత్యం చేయకూడదు. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో చీకటితో వెలుగునకేమి పొత్తు, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది.
క్రీస్తుతో బెలియానికి ఏమి సంబంధము? జీవము గల దేవునికి విగ్రహములతో ఏమి పొందిక? దుష్ట సాంగత్యం మంచి నడవని చెరచును. కనుక మీరు జారత్వము చేయువారిని మీలో నుండి వెలివేయండి. అయితే ఈ లోకపు జారులు నైనను, లోపులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహారాధికులతో ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. ఇక్కడ పౌలు చెప్పేది లోకమును గూర్చి కాదు, లోకస్తులను గూర్చి కాదు. సంఘములో ఉన్నవారు, సంఘములో ఉన్న వ్యక్తులు జారులైనా, వాళ్ళు లోబులైనా, వాళ్ళు దొంగలైనా, వాళ్ళు విగ్రహారాధికులైనా వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము ఒకటే విధంగా బోధిస్తుంది. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండవద్దు, నీ నోట ఉమ్మి వేస్తానంటున్నాడు. కనుక నువ్వు ఒకటే ఆచరించు, కానీ రెండింటి మీద అడుగు పెట్టవద్దు, రెండింటితో ఆటలాడవద్దు అంటున్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుబోతు కానీ సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయిచున్నాను. ఇది ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, జారుడు సహోదరుడు అంటే ఎవరు? క్రీస్తునందు సహోదరుడు అనగా బాప్తీసం పొందిన వ్యక్తి, సంఘ సభ్యుడు, పాపక్షమాపణ పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి జారుడై ఉండకూడదు, వ్యభిచారిగా ఉండకూడదు, లోబిగా ఉండకూడదు. లోపత్వము, లోపమునకు చోటీకుడి, లోబికి నాలుగిందాలు నష్టం అన్నాడు. లోపత్వం ఉండకూడదు. విగ్రహారాధికుడై ఉండకూడదు. డు నాట్ వర్షిప్ ద ఐడల్స్. విగ్రహముల జోలికి వెళ్ళకూడదు. మొదటి యోహాను పత్రికలో యోహాను అన్నాడు, నా పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండుడి. పౌలు తిమోతితో అన్నాడు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని దేవుడు సెలవిస్తున్నాడు. డోంట్ టచ్ ద అన్హోలీ. అట్టి వాటికి మనం వేరుగా ఉండాలి. పులిసిన వాటితో మనము స్నేహం చేయకూడదు, పవిత్రంగా జీవించాలి. తిట్టిబోతు కానీ, త్రాగుబోతు కానీ, తిట్టేవాడిగా ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు, త్రాగుబోతుగా ఉండకూడదు, దోచుకునేవాడు దొంగ కాకూడదు, సహోదరులు ఎవరు దొంగలు కాకూడదు. అందుకనే మలాకి 3:8 అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ఏ విషయంలో మేము దొంగతనం చేశామని ఇశ్రాయేలు అంటున్నారు. మీరు దశమ భాగములను ప్రతిష్ఠితార్పణకయ్యే దొంగిలిస్తున్నారు. వీరందరూ దొంగలుగా ఉన్నారు. నాకు ఇచ్చినను శోధించండి, అప్పుడు ఆకాశ భాగం నిప్పుతాను, పటజాలను విస్తారం దీవులాశను కొమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దొంగతనం చేస్తున్నావు, దశమ భాగములు ఎగ్గొడుతున్నావు, ప్రతిష్ఠార్పణలు ఎగ్గొడుతున్నావు, పాస్టర్ గారికి ఇచ్చేది ఏంటి అని అన్న సప్పీరాల్లాగా అబద్ధాలు ఆడుతున్నావు, బొంకుతున్నావు, దొంగిలుతున్నావు, లోపత్వం కలిగి ఉన్నావు. అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. అబద్ధాలు ఆడకూడదు, బొంకకూడదు. ఆకాను బొంకాడు, దొంగిలి బొంకి ఒక షీనారు వస్త్రమును, వెండి కమ్మెను, బంగారు కమ్మెను గుడారంలో దాచిపెట్టాడు. అయితే ఎప్పుడైతే యెహోషువ హాయి వారి మీద యుద్ధానికి వెళ్ళాడో అపజయం వచ్చింది. 3,000 మంది సైనికులు మరణించారు. రోజంతా ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం దేవుళ్ళు ఎమ్మన్నాడు, వీళ్ళందరినీ పంక్తులుగా తీర్చి నేను పట్టిస్తానన్నాడు. ఒక్కొక్క గోత్రాన్ని పంక్తులుగా నిలబెట్టినప్పుడు యూదా గోత్రము పట్టబడింది. జబ్ది మనవడు హూరు కుమారుడు ఆకాను పట్టబడ్డాడు. ఏమయ్యా ఏం చేశావంటే, అయ్యా నేను ఒక వెండి కమ్మిని, బంగారు కమ్మిని, షీనారు వస్త్రాన్ని గుడారంలో దాచిపెట్టి వచ్చాను. యెహోషువ వారితో ఏమని ప్రమాణం చేయించాడు? ఇదిగో యెరికోను మనము నాశనం చేయాలి, దేవుడు మనకు అప్పగించాడు, ఈ పట్టణాన్ని తగలబెట్టండి, ఇందులో వెండి కానీ బంగారం కానీ దేన్ని తీసుకొనకూడదు, మొత్తాన్ని తగలబెట్టండి అని చెప్తే ఈ ఆకాను ఏం చేశాడు? కొంత దొంగిలి బొంకి కొంత సొమ్మును తీసుకొని వెళ్ళి గుడారములో దాచిపెట్టుకొని వచ్చాడు. ఆ పాపము అప్పుడు యెహోషువ ఇతని పిల్లలను, అతని కుటుంబం మొత్తాన్ని తీసుకొని ఒక లోయలోనికి దించి, ఆ కోరు లోయ,
రాళ్లతో కొట్టి చంపివేయించాడు. దానికి ఆకూరు అనే పేరు, శ్రమ, బాధ. కనుక ఆ విధంగా ఒక దొంగవాడుంటే ఆ ఇల్లంతా శాపానికి లోనవుతుంది. ఒక విగ్రహారాధికుడు ఉంటే ఆ గృహమంతా శాపానికి లోనవుతుంది. ఒక వ్యభిచారుంటే ఆ ఇల్లంతా శాపానికి లోనవుతుంది. కనుక పాపములనగా వారసత్వమైనవి, పాపములనగా మరి ఆదాము హవ్వల నుండి సంక్రమించినవి. ఒక మనుషుని పాపం ద్వారా అవిధేయత ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగూ ప్రవేశించాయో, ఒక మనుషుని నీతి ద్వారా మనకు జీవమును, సమాధానమును, క్షమాపణయు, విమోచనయు లోకంలోనికి వచ్చాయి. యేసు క్రీస్తు ద్వారా విజయం కలిగింది. ఆయన రక్తములో విడుదల కలుగుతుంది. పాపికి విడుదల యేసు రక్తములో. ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసముంచు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను రక్షించునుగాక. ఇప్పుడే నీ పాపమును విడుదల పొందు. జన్మ కర్మ పాపములను తొలగించేవాడు యేసు మాత్రమే. ఏ దేవుడు లేడు. పైన ఆకాశం ఎందేమి, కింద భూమి ఎందేమి, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమి, నేను తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు. అపోస్తలుల కార్యం 4:12లో ఈ నామమునే తప్ప మరి ఏ నామమును ఆకాశం క్రింద మనుషులు ఇవ్వడిన మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము. పైనున్న ఆకాశమందు, క్రిందున్న భూలోకమందు యేసు నామము ద్వారానే, భేదమేమీ లేదు. యేసయ్య ద్వారానే రక్షణ. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయ్యా, ఇప్పుడే భేదమేమీ లేదు. యేసు ప్రభువును అంగీకరించు. నేడే లోపలికి రా. క్రీస్తులో చేర్చబడి ఈ గృహము సంతోషమయమవుతుంది. ఇదిగో జక్కయ్య అనేవాడు ఎన్నో పాపాలు, లంచాలు తీసుకొని సమాధానము లేక యేసును చూడడానికి పరిగెత్తుకొని వచ్చి మేడు చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, జక్కయ్య, నీవు త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. అప్పుడు వెంటనే జక్కయ్య దుమికి అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తులు సగం బేదలకి ఇచ్చున్నాను. నేను ఎవరి వద్ద ఎంతైనా న్యాయముగా తీసుకుని ఉన్నానో 4 వంతులుగా దాన్ని చెల్లించున్నాను. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఏలైనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దాని మీద రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినను. యేసు ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో సంతోషం, పాపము తొలగించబడి ఆనందము, సంతోషము, రహస్యము క్రీస్తే నీకు జీవము, సంతోషము ఇచ్చేవాడుగా ఉన్నాడు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమును 5వ అధ్యాయమును మీరు ఆశీర్వదించండి. చెప్పబడిన లేఖనాలు శ్రోతల హృదయాల్లో ముద్రించి సంతోషము లేని వారికి సంతోషము, సమాధానం లేని వారికి సమాధానం, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ, పాపంలో ఉన్న వారికి విడుదల, రక్షణ కలుగజేయమని, ఈ నూతన సంవత్సరములో నూతన ఆత్మను రక్షించమని ఈ మనవులని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్పాన్సర్ చేసిన శ్రోతలను కూడా, స్పాన్సర్స్ వారి కుటుంబాలను దీవించవలసిందిగా ఈ మనవులని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకు, విశ్వాసులకు ఇంతవరకు ఆయన సముఖంలో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు, వారికి కలిగిన సమస్తమునకు ఆయన కృప శాశ్వత కాలము, శ్రోతలకు, స్పాన్సర్ చేసిన కుటుంబాలకు,
సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.